గుడ్ మార్నింగ్ అందరికి. చూసారా ఈ రోజు మన పూజ అయితే అయిపోయింది. ఏంటి ఈ రోజుట్లాగా బయటకు వెళ్లకుండా ఇక్కడే కూర్చొని చూపిస్తుంది మీ జయలక్ష్మి అనుకుంటున్నారు కదా? అంతేనండి, పని ఉంది ఇంట్లో. ఈరోజు గార్డెన్లోకి వెళ్ళొచ్చిన తర్వాత మన గార్డెన్లో మందార పూలు వచ్చాయి. నేను వీడియో పెద్ద లాంగ్ లెంత్ వీడియో పెడుతున్నాను. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఛానల్లోకి వెళ్ళి చూడండి. మన దేవుడికి అయితే పెట్టేశాము అక్కడ. తర్వాత ఇక్కడి నుంచి వస్తే చూసారా మన ఇంటికి మామిడి పళ్ళు వచ్చేసాయండో. ఈ బంగనపల్లి, వీడు, ఉలవపాడు ఇవన్నీ వచ్చేసాయి అనమాట. ఆ ఊర్లో నుంచి మామిడి పళ్ళు తోటలో నుంచి అయితే మన ఇంటికి వచ్చేసాయో. ఎందుకంటే నాకు చాలా ఇష్టం మామిడి పళ్ళు అంటే. చూసారా రసాలు, స్వీట్ అయితే మామూలుగా లేదు, అద్దరిపోతుంది. చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోయే కలర్తో ఉన్న అబ్బా మామిడి పళ్ళు అయితే మామూలుగా లేవన్నమాట. అది సంగతి. అమ్మ ఇంత టేస్ట్ ఉన్న మామిడి పళ్ళు తింటూ రోజు మిమ్మల్ని ఊరిస్తున్నాను అనుకుంటున్నారు కదా? లేదండి, ప్రతి సంవత్సరం మేము బయట కొనుక్కొచ్చుకుంటే కొంచెం అక్కడక్కడ పుల్లగా ఉండేవి అనమాట. ఈ సంవత్సరం మాత్రం తోట నుంచి వచ్చాయి కాబట్టి ఇవన్నీ చాలా స్వీట్గా ఉన్నాయి. మా వారు వాళ్ళంతా తెప్పించి చక్కగా తోట నుంచి తెప్పించేసి షేర్ చేసుకున్నారు. మర్చిపోయా చెప్పటం, మీకు చూపిస్తున్నాను కానీ చెప్పలేదు కదా. ఇదేంటంటే మనం తినే ముందు చక్కగా ఇలా నీళ్ళల్లో వేసి పెట్టుకోండి. 1 గంట 2 గంటలైనా పర్లేదు, కొంచెం స్వీట్నెస్ ఎక్కువ అవుతుంది. అలాగే చలువ చేస్తుంది అనమాట. ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు, ఇలా చేసుకోండి. ఈరోజు మేము తినాల్సిన కాయలన్నీ ఇదిగో ఇలా అయితే పెట్టేసుకున్నాము చక్కగా. మాకేమేం కావాలో అవి పెట్టుకున్నాం ఉదయానికి సాయంత్రానికి అన్నమాట. ఇవైతే కొన్ని పచ్చి ఉన్నాయన్నీ బయట పెట్టేసి పండిపోయినవన్నీ ఫ్రిడ్జ్లో సరిదిద్దామని ఇక్కడ కూర్చున్నాను. ఇదంతా రెడీ చేసుకున్నాను. అదేనా ఇదిగో ఇదంతా సంత. ఎందుకంటే సంత అన్నాను, మన ఆడవాళ్ళకి ఏంటండి మనకు కావాల్సింది ఇవే కదా. మార్కెట్ నుంచి కూరగాయలు వచ్చేసాయో, ఇంకా అక్కడి నుంచేమో షాప్ నుంచి సరుకులు వచ్చేసాయి. ఇవన్నీ సర్దేస్తుంది మీ జయలక్ష్మి. ఇంకెందుకు ఆలస్యం కదా, ఇవి చేస్తూ మీతో చూపిస్తున్నాను. ఎందుకంటే మామిడి పళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే ఇలా లేడీస్ మన పనులన్నీ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటాను. నేనైతే దోసకాయ పచ్చి ముక్కలు పచ్చడి నాకు చాలా ఇష్టం అండి, భలే ఉంటుంది. వీలైతే మీకు చూపిస్తాను. మన ఛానల్లో ఆల్రెడీ ఉండొచ్చేమో నాకు తెలిసి. నేనైతే రెడ్ లేబుల్ వాడతాను. ఇదిగోండి ఇలా. ఇంకా వచ్చేసి నేను నూనె క్యాన్లు తన్ని చేస్తున్నానని చెప్పి ప్యాకెట్లు అయితే తెచ్చేశారు. పర్లేదు, నేను అయినా ఉన్న క్యాన్లతో చేసేస్తాను. ఆపన మన తోటల్లోకి అయితే ఏది ఆపేదే లేదనమాట. అమ్మయ్య మీ జయలక్ష్మి అలసిపోయింది కాబట్టి ఇదిగో నిమ్మకాయ నీళ్ళు అయితే తాగుతుంది. ఇంకా ఎక్కడా తగ్గేది లేదు కదా మనం, అందుకని ఈ వీడియో మొత్తం లాంగ్ లెంత్ వీడియో వచ్చేసింది. చూసేయండి అబ్బా. మేము ఇప్పుడు అదంతా రెడీ చేసుకోవాలి. కూరగాయలు కొయ్యాలి, ఇవన్నీ సర్దుకోవాలి, కబోర్డ్స్లోకి వెళ్ళిపోవాలి. తర్వాత ఇదంతా సర్దేసుకోవాలి మొత్తం ఫ్రిడ్జ్లోకి, ఇవన్నీ రెడీ చేసుకోవాలి. కాబట్టి నేను ఉంటాను మీ జయలక్ష్మి. నాకు చాలా పని ఉంది, వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి. ఇది కూడా పెద్ద వీడియో, లాంగ్ లెంత్ వీడియో వస్తుంది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకుండా. అబ్బా మర్చిపోయా చెప్పటం మీకు. ఈ మామిడికాయలు చూస్తుంటే నోరూరుతుందా? ఇంకెందుకు అలసలు